హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎగ్జామ్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ మరికొన్ని తెలుసుకుందాం. విటమిన్ సి అధికంగా లభించే ఆహారం ఏది? దీని యొక్క ఆన్సర్ నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బంగాళాదుంప, టమాటా మొదలగు వాటిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, బాదం పప్పు, మొలకెత్తిన గింజలు, వాల్నట్స్ మొదలగు గింజలలో ప్రధానంగా లభించే విటమిన్ ఏది? ప్రధానంగా లభించే విటమిన్ ఇ. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి లభించే ఆహారం ఏది? దీని యొక్క ఆన్సర్ ఆవు పాలు, గుడ్లు, ఆయిల్ ఫిష్, సూర్యరశ్మి. నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ అధికంగా ఉండే ఆహారం. ఐరన్ అధికంగా ఉండే ఆహారం కోడి మాంసము, గుడ్లు, ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు. వీటిలో అధికంగా ఐరన్ ఉంటుంది. వివాహిత స్త్రీలు గర్భధారణకు సిద్ధమవుతున్నప్పుడు నాణ్యమైన అండం విడుదలకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన విటమిన్ ఏది? దీని యొక్క ఆన్సర్ ఫోలిక్ యాసిడ్ B9. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా దేనిలో ఉంటుంది? ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేది వేయించిన వేరుశెనగ గింజల్లోనూ మరియు సన్ఫ్లవర్ గింజలు. వీటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఏను కాలేయం ఎంతకాలం నిల్వ ఉంచగలదు? కాలేయంలో విటమిన్ ఏ ఎంతకాలం వరకు నిల్వ ఉండగలదు అంటే దీని యొక్క ఆన్సర్ 6 months, 6 నెలల వరకు విటమిన్ ఏ అనేది కాలేయంలో నిల్వ ఉండగలదు. విటమిన్ ఏ దేనికి తోడ్పడుతుంది? ఆన్సర్ కంటి చూపుకి, ప్రత్యేకంగా తక్కువ వెలుతురులో చూడడానికి, ముఖ్యంగా కంటిలో ఉండే రెటినాల్ అనే వర్ణద్రవ్యం అనగా మనకు రంగులు చూపించే పదార్థం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భవతుల్లో తల్లికి మరియు బిడ్డకు కూడా కండర కణజాలం మరియు చర్మం ఏర్పడడానికి, అలాగే తల్లి కణజాలం రిపేర్ చేయడం, బిడ్డకు కొత్తవి ఏర్పడడం, పాలు ఇచ్చే తల్లికి పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ విధంగా విటమిన్ ఏ తోడ్పడుతుంది. రక్తహీనత ఉన్న వాళ్లకు నాడీ వేగం పెరగడానికి కారణం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ శరీరంలో ఐరన్ లోపం వలన కణాలకు చేరే ఆక్సిజన్ తగ్గిపోయి గుండె రక్తాన్ని వేగంగా సరఫరా చేయడం వలన రక్తహీనత ఉన్న వాళ్లకు నాడీ వేగం పెరగడానికి కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లక్షణాల ద్వారా రక్తహీనతను గుర్తించవచ్చు? రక్తహీనతను ఈజీగా గుర్తించవచ్చు. ఏంటంటే రక్తహీనత ఉన్న వాళ్ళలో గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు, నాలుక, పెదవులు, చర్మం పాలిపోవడం. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని గమనిస్తే రక్తహీనతను గుర్తించవచ్చు.